హలో అండి, నేను మీ జానకిని. ఈరోజు మీకు డిఫరెంట్ స్టైల్లో గుత్తి వంకాయ ఫ్రై చేసి చూపిస్తాను. కావలసిన పదార్థములు: వంకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, జీలకర్ర, చింతపండు పేస్టు, కరివేపాకు. ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకుందామండి. కొంచెం జీడిపప్పు, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుందాము. మనం ఈ పేస్ట్ని ముందుగా ఒక వేరే కళాయిలో వేసుకొని కొద్దిగా లైట్గా వేయించి పెట్టుకుందామండి. పచ్చివాసన రాకుండా ఉంటుంది. మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ముందుగా మనం పేస్ట్ వేయించడానికి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుందాము. పచ్చివాసన రాకుండా బాగుంటుందండి. పేస్ట్ వేసి వేయిస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. మనం ముందుగా ఆడించి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ, చింతపండు రసము తర్వాత కలుపుకుందామండి. వేగిన తర్వాత లైట్గా వేగితే సరిపోతుందండి, పచ్చివాసన లేకుండా. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్గా వంకాయల్లో ఈ పేస్ట్ పెడితే అండి అది కొంచెం వేరుగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి. మనం జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ వేసాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేగుతుంది. మసాలా పేస్ట్ వేగుతుందండి. ఈలోగా మనం వంకాయలకి ఇలాగ ఘాటు పెట్టుకోవాలండి. ఇలాగా పెట్టుకొని చక్కగా వీటి మధ్యని మనం వేగిన పేస్ట్ని పెట్టుకోవాలండి. ఇలాగా అన్నీ పెట్టుకొని రెడీ చేసుకుందాము. నేను ఎండుమిర్చి బదులుగా పచ్చికారము, ఈ అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసానండి. వేగిపోయిందండి. మనం కొంచెం చల్లారాక ఇందులో పెట్టుకుందాం. ఈలోగా మనం వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. వంకాయలన్నీ కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలండి, లేదంటే కమిలిపోతాయి. ఈ వేయించిన పేస్ట్లోనే సరిపడా ఉప్పు వేసుకుందామండి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసము, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకొని వంకాయల్లో పెట్టుకుందామండి ముద్ద అంతానా. ఇక ఉప్పు, కారము అన్నీ చూసుకొని మంచి వంకాయలు, ఫ్రెష్ వంకాయలు తీసుకోండి. ఈ వంకాయలు మేము మా తమ్ముడు రాజేష్ ఇంటికి వెళ్ళామండి. తుని వాళ్ళు పెరట్లో కాసేయండి వంకాయలన్నీ. చక్కగా కోసి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా మనం చింతపండు ఇవన్నీ పెట్టుకున్నవి ఇలా వంకాయల్లో పెట్టుకోవాలండి. ఆల్రెడీ సగం వేగుంది కాబట్టి మనకి పచ్చివాసన రాదు. అన్నీ ఇలా పెట్టుకోండి. చక్కగా రెడీ చేసేసుకున్నాక మనం ఆయిల్ వేసి వేరే కళాయిలో వేపుకుందాం. మనం వండే కూరని బట్టి ఆయిల్ వేసుకుందామండి. చక్కగా లేత వంకాయలండి, తొందరగా అయిపోతాయి. ఆయిల్ వేడెక్కిందండి. కొద్దిగా ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందామండి. వేగిన తర్వాత వంకాయలు వేసుకుందాము. ఇదిగోండి, ఇలాగా అన్నిట్లో ఇలా పెట్టుకొని చక్కగా వేసుకుందాము. వంకాయలు వేసుకొని కాసేపు మగ్గుతుందండి, మూత పెట్టుకుందామండి. మనకి గుత్తి వంకాయ ఫ్రైకి దలసరి కళాయి ఉండాలండి, లేదా ఈ టైప్ కళాయిలైనా ఉండాలండి. అప్పుడు మాడిపోకుండా ఫ్రై బాగా వస్తుంది. మనం గరిటతో కలుపుకుండా మధ్యలో ఒకసారి ఇలా అనుకుంటే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతాయి. మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది. అప్పుడు వంకాయ విరిగిపోకుండా బాగా వస్తుందండి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉండే
గుత్తి వంకాయ ఫ్రై. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.